బస్సు వచ్చేసా, బట్టలు తెచ్చేసా. బస్సు ఇప్పుడు వచ్చావేమిట్రా? బట్టలు తీసుకుని వచ్చాను కాంతం. వాళ్ళకేనా, నాకు కూడా ఏమన్నా తీసుకొచ్చావా? అందరికి తీసుకొచ్చా. బస్సు తీసుకో. నీ చేత్తో బట్టలు తీసుకుని నీ చేత్తోనే వడ్డిస్తే తృప్తిగా తిని వెళ్ళిపోతాను. ఐఎమ్ జెంటిల్మెన్ యు నో. కాంతం అలెక్కేది పంపించేశా. ఇంకా నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. రేయ్, ఈసారి అవకాశం చేజార్చుకుంటే ఆ మన్మధుడు కూడా నిన్నేం చేయలేడు. ఇంకా మొత్తం మంది ఇచ్చి పని గారు ఇచ్చేస్తా. అమ్మ నాకు సిగ్గే అవుతుంది. వెళ్తానా చచ్చినాడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ ఎక్కడ కొంచెం చెప్పగలరా? ఇంకొంచెం ముందుకెళ్ళండి సార్, రైట్ సైడ్లోనే ఉంటుంది. ఓహ్, థ్యాంక్ యూ. తాళం వేసి ఉంది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఏమండి, ఇంటికి లాక్ వేసి ఉంది. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమైనా తెలుసా? 2 రోజులు ఉంటే 2 రోజులు ఉండరు. నాటకాలు వేసుకునే వాళ్ళు ఊరూరా తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు వస్తారో ఏమైనా తెలుసా? తెలీదండి. ఓకేనండి. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, హలో, చెప్పండి. ఇక్కడ ఈ ఇంట్లో రాధా వాళ్ళ తల్లిదండ్రులు? అవును, నేనే రాధని. మా పేరెంట్స్ తో పాటు ఉంటాను. ఎందుకలా అడుగుతున్నారు? ఇంతకీ మీరెవరు? ఒక నిమిషం. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదండి. శ్రద్ధాంజలి అని ఉంది. పేరు కూడా నా పేరే, రాధ. ఈ యాడ్ ఇచ్చింది మీ పేరెంట్సే. రాధ చనిపోయిందని పేపర్లో యాడ్ ఇచ్చారు. సంబంధం లేని అమ్మాయి ఫోటో ఎందుకేస్తారు? అలాగే చేశారు. నా ప్రేమను సమాధి చేయడానికి ట్రై చేశారు.
పేపర్లో ఫోటో వేసి న్యూస్ ఇచ్చారు కదమ్మా. ఆ బిడ్డని కన్నా తల్లిదండ్రులం. చనిపోయిన అమ్మాయి ఎక్కడుందని అడిగితే ఏం చెప్పాలి బాబు? సారీ సార్, మా అమ్మా నాన్నలు నాటకాలు వేస్తారు కానీ ఇలా మోసం చేస్తారనుకోలేదు. మీరే నా నిజం చెప్పినందుకు సంతోషం. మీరు కూడా నాటకం ఆడుంటే నా ప్రయత్నం ఫెయిల్ అయి ఉండేది. అమ్మా రాధా, ఎవరెతను? గుర్తుకొచ్చానా? బాబు, మీరు ప్రాణంగా ప్రేమించిన నా హార్ట్ ఫ్రెండ్ రాధని తను చనిపోయిందని పేపర్లో ప్రకటన ఇచ్చి నా ప్రేమను ఎందుకు నాశనం చేయాలనుకున్నారు? బాబు అది నిజం చెప్పండి. మీకు ఏం అన్యాయం చేశాను? ఎప్పుడైనా మీ లైఫ్లోకి వచ్చానా? అసలు మీకు ఎదురైనా పడ్డానా? మీకు ఏ ద్రోహం చేయనప్పుడు నన్ను ఎందుకు మోసం చేయాలనుకున్నారు? బాబు బాబు మమ్మల్ని క్షమించండి బాబు, క్షమించు, మమ్మల్ని క్షమించండి. మేము తప్పు చేసాం బాబు. ఎందుకు చేశారు? ఎవరు చేయమన్నారు? తెలియదు బాబు. ముక్కు మొహం తెలియని ఆ రాధ చచ్చిపోయిందని ప్రకటన ఇస్తేనే మా కూతుర్ని వదిలేస్తామన్నారు, లేదంటే చంపేస్తామన్నారు. అవును బాబు, మీ ఇంటి అడ్రస్ ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు నటించకపోతే ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకుంటామని భయం వేసింది. ఎందుకు ఇలా చేశారమ్మా? నా ప్రాణం పోయినా బాగుండేదేమో. ఇతని ప్రేమని నాశనం చేసిన సంగతి మీకు తెలుసా? బాబు, మాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు బాబు. నా ప్రేమ నాకు దూరం అవుతున్నప్పుడే నాకు నేనే శిక్ష వేసుకున్నాను. మిమ్మల్ని ఎవరు పంపించారో చెప్పండి, బాగా గుర్తు చేసుకోండి. ఒక ఆడు మనిషి ఫోన్ చేసింది. వాళ్ళెవరో తెలీదు. రౌడీలు మమ్మల్ని బెదిరించారు. ఎవరో అమ్మాయి చచ్చిపోయిందని పేపర్లో వేస్తే వాళ్ళు మన మీదకి గొడవకొస్తారు కదా అని చెప్పాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావన్నారు. ముక్కు మొహం తెలీదు. ఆ అమ్మాయి ఉందో లేదో కూడా తెలియనప్పుడు భయం లేదనుకుని ప్రకటన ఇచ్చాం. మీ ఇంటికొచ్చి అబద్ధం చెప్పమన్నారు. అర్థమైంది. మిమ్మల్ని ఇలా ఎవరు చేయమన్నారో నాకు అర్థమైంది. సార్, మీ ఇంటికొచ్చి మా అమ్మా నాన్నలతో నిజం చెప్పిస్తాను. తప్పకుండా చెప్తాం బాబు. ఈ పేపర్లో ఉన్న అమ్మాయి అయితే మీకు తెలీదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబు, నిజంగా తనెవరో మాకు తెలీదు. అంటే నా హార్ట్ ఫ్రెండ్ బతికే ఉంది. వసుంధర నిర్దోషిగా బయటపడుతుంది. ఏంటి కాంతం వేగల దాకా తిన్నట్టున్నావు? దిష్టి పెట్టకరా. మా వసుంధర వంట ఎంత రుచిగా ఉంటుందనుకున్నావు? మళ్ళా ఎందుకు తగలబడ్డావు? రేపటి కూరగాయలు కావాలి కదా, తీసుకొచ్చాను కాంతం. మేము అడగకుండానే అన్నీ తీసుకొచ్చేస్తున్నావురా. నీ రుణం తీర్చుకోలేవురా. వసు, నాకు తాంబూలం వేసుకోవాలనిపిస్తుంది. కొంచెం వెళ్ళి తీసుకొస్తావమ్మా? అలాగే నాన్నమ్మా. రే, తీసుకొచ్చావా? ఒక్క నిమిషం. కాంతం, దీన్ని జ్యూస్లో కలిపించే. రే జోగి, అలా చేస్తే దానికి అనుమానం వస్తుందిరా. ఉన్నట్టుండి ప్రేమ కురిపించేయకూడదు. ఇదిగో, నేను ఎలాగో అన్నం తినేశాను, ఇప్పుడు అది ఎలాగో తింటుంది కదా, ఆ అన్నంలో కలిపేద్దాం.
అన్నంలో కలిపే కలిపేరా కలిపే. తప్పుకో. ఈ తిని స్ప్రో కోల్పోరుగానే మత్తులో ఉంటారు. మత్తు దిగేలోపు నువ్వు దాని మొగుడైపోవాలరా. యస్కాంతం ఆమె జెంటిల్మెన్ యూనో. బా నువ్వు నోరుమూయరా. వచ్చేస్తుందిరా, మూత పెట్టి. నానమ్మా ఆకులు సున్నం లాంటివి ఏవి లేవు. అయ్యో నా మతిమండ, ఇది మనిల్లు అనుకుని నీకు చెప్పేశాను చూడు. పర్వాలేదు లేవే. రే ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? కూరగాయలు తెచ్చిచ్చావుగా, ఇక తగలడు. కాఫీ గానీ మంచినీళ్ళు గానీ ఏమవా? గుద్దుతో మరి. నీకు మర్యాదలు చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం అనుకున్నావా? వెళ్ళరా వెళ్ళా. మారిపోయా కొంతం. నీతో కచ్చి కచ్చి పా. అత్తనే ఏదో ఒక వంక పెట్టుకొని వచ్చేస్తాడు ఏదో. వసే వసు నువ్వు తినే అమ్మా, చాలా టైం అయిపోయింది. అలేకే వచ్చాక ఇద్దరం కలిసి తింటాం నానమ్మా. అబ్బా అది తినేదాకా నువ్వు కడుపు మార్చుకునేటట్టున్నావే. ఇదిగో అది ఆనందబాబుతో కలిసి వెళ్ళింది, బాగా తినేసే వస్తుంది. నువ్వు కానిచ్చేసి జాగ్రత్త. నేను శివాలయం దాకా వెళ్ళొస్తాను. అలాగే. ఎక్కడున్నాడు వీడు? ఎక్కడ్రా జోగి? దడుచుకొని చచ్చారు కదరా. చెప్పింది గుర్తుందిగా. అద్భుతమైన అవకాశం. ఇదిగో గుళ్ళో పురాణం చెప్తున్నారు, నేను వెళుతున్నాను. ఇక్కడ దీని కథ నువ్వు ముగించేసి తెల్లారాక అది వాంతులు చేసుకోవాలి. అప్పుడేనా? బా బడవా, మందు కలిపిన అన్నం తింటే వాంతులు కాక ఇంకేమవుతాయిరా? ఓహో నువ్వు అలా అన్నావా? నేను ఇంకోలా అని కూడా తెలుసా? సిగ్గులేదు యాదవకి. వసుంధరా, వసుంధరా. వంశీ సార్. అయ్యో వసుంధరా, ఐఎమ్ సో హ్యాపీ. ఏంటిది? ఏమైంది? ఇప్పుడు చెప్పు, నా రాధ. రాధా? నా రాధ బతికే ఉంది. మనం ఎప్పుడు కలుస్తాం ఫ్రెండ్ అని అడుగుతున్నట్టుగా లేదు. నా గుండె శబ్దం నీకు అర్థమవుతుందా వసు? మరి రాధ ఫోటో పేపర్లో? అదంతా అబద్ధం. నా రాధ ఇంకా బతికే ఉంది. నా హార్ట్ ఫ్రెండ్ కలవబోతున్నాను. ఎవరో ఆడిన నాటకం వల్ల తన్ని కలవడం ఆలస్యమైంది. నాటకమా? అవును వసు, ఎవరో కాదు, మా ఐరేంద్రి అత్తయ్య అలా చేసింది. నక్షత్రతో నా జీవితాన్ని ముడిపెట్టాలని, నా ప్రేమను నాశనం చేయాలనుకుంది. ప్రేమనెవరూ నాశనం చేయలేరు సార్. దాన్ని ముంచలేరు, కాల్చలేరు, పూడ్చలేరు. చరిత్ర తెలిసిన వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. వసుంధరా, ఇక నా హార్ట్ ఫ్రెండ్ నాకు దూరం కాదు కదా. ఎక్కడున్నా తను నేను కలుస్తాను కదా. ఖచ్చితంగా కలుస్తారు సార్. నాకు తెలుసు వసు, ఎందుకంటే ఇక మిగిలింది 2 ఆప్షన్లే. పేపర్లో ఉన్న ఆ రాధైనా నా హార్ట్ ఫ్రెండ్ అయి ఉండాలి, లేదంటే నువ్వన్నా అయి ఉండాలి.
అవును వసు, చిత్రసేన గారు గీసిన బొమ్మ ఏదో రేపే తెలుస్తుంది. తెలియాల్సిన నిజం ఎక్కడో ఉంది. సార్ మీరేం మాట్లాడుతున్నారు? నా మనసులో ఉన్న అమ్మాయి మెళ్ళను తాళి కడతానని నాకు నమ్మకంగా ఉంది. మీ నమ్మకం ఎప్పుడు తప్పు కాదు సార్, కానీ మీ హార్ట్ ఫ్రెండ్ రాధే అవుతుంది అనుకుంటున్నాను. మీ అన్వేషణకి ఇకనైనా ఫలితం దక్కాలి సార్. మా అత్తయ్యకి నక్షత్రకి బుద్ధి చెప్పి మళ్ళీ నేను కలుస్తాను వసుంధరా. సార్ కళ్ళెప్పుడు నిజం కాదు సార్. మీ రాధ బతికే ఉందని అంటున్నారు. తనే మీ హార్ట్ ఫ్రెండ్, మీకు కాబోయే భార్య. నేను మాత్రం కృష్ణుణ్ణి ఆరాధించే రాధలా జీవితాంతం మీ స్నేహితురాలిగానే ఉండిపోతానేమో. అత్తయ్య, నక్షత్ర, అత్తయ్య. వీళ్ళొచ్చారేంటి? అంటే వంశీకి నిజం తెలిసిపోయి ఉంటుందంటావా? అదే డౌట్గా ఉంది మామ్. కిందికి రండి. నాన్న వంశీ, ఏమైంది? ఏమైందండి? ఎందుకు అలా అరిచారు? వీళ్ళెవరు? అసలేం జరిగింది? వీటన్నిటికీ సమాధానం నేను కాదప్పు, నీ కూతురు మనవరాలు చెప్తారు. చెప్పండి. వీళ్ళు రాధ తల్లిదండ్రులు కదా? చనిపోయిన అమ్మాయి ఎక్కడుందని అడిగితే ఏం చెప్పాలి బాబు? వీళ్ళు ఆ రోజు ఇంటికొచ్చారు. వాళ్ళే అత్తయ్య. నా హార్ట్ ఫ్రెండ్ బతికే ఉన్నా చనిపోయిందని ప్రకటనిచ్చిన దుర్మార్గులు వీళ్ళు కాదప్పు, వీళ్ళు. ఏంటప్పు, ఇంత మోసం జరుగుతున్నా కనిపెట్టలేకపోయావా? నేనంటే నీకు ప్రాణం అంటావు కదా. నా ప్రాణమైన హార్ట్ ఫ్రెండ్ శ్రద్ధాంజలని అబద్ధపు ప్రకటనలు వేయించి నా ప్రేమకు సమాధి కట్టిన నీ కూతుర్ని మనవరాల్ని ఏం చేస్తావు? ఎందుకు ఇలా చేశారని అడగడానికి రాలేదు. నిజాయితీగా ఉండకపోతే ఎన్ని ప్రాణాలు పోతాయో ఆలోచించడానికి చెప్పడానికి వచ్చాను. వసుంధర కారణంగానే రాధ చచ్చిపోయిందని పాపం తన మీద ద్వేషం పెంచుకున్నాను. నేను వసుంధర నానరాని మాటలు అన్నాను. ఇదంతా అత్తయ్య కుట్రయ అప్పో. అవునమ్మా, కట్టుకథ అలకపోతే మా కూతుర్ని చంపేస్తామని బెదిరించారు.
మమ్మల్ని మమ్మల్ని క్షమించండి క్షమించండి అమ్మా.